తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈరోజు మరో 2:30 నుంచి 3 గంటల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5, 6, 7 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులు 12,000 రూపాయల నిధులను జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఈరోజు నుంచి మొదలుకొని రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు, ఈరోజు సాయంత్రం లోపు ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నదానిపై ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇటు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 12,000 రూపాయలు 2 సీజన్లకు కలుపుకొని జమ చేస్తే, అటు మన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలను మన కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందంట. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులను అయితే పంట పెట్టుబడుల సాయం కిందనైతే రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. రేపు ఏ జిల్లాలలో పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నాయి, రేపు ఏ జిల్లాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు అర్హత సాధించినప్పటికీ రైతు భరోసా డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటి, వారికి తిరిగి ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ చేసుకోవాలంటే ఏం చేయాలి, మనం ఈ విధంగా సమాచారాన్ని అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో డైలీ అప్డేట్స్ అనేది పెడుతూనైతే ఉంటాను. సో అప్డేట్స్ పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తారీఖు, 23వ తారీఖు నుంచి అయితే రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయాలని అయితే చూస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా పూర్తి లెక్కనైతే సమర్పించడం అయితే జరిగింది. 70 లక్షల మంది అర్హత సాధించినటువంటి రైతులకు దాదాపు 1,40 లక్షల ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు 9,500 రూపాయల నుండి 9,800 కోట్ల రూపాయల నిధులు అనేది ఇక్కడ అవసరం పడుతుంది అన్నట్లయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకు ఆర్థిక శాఖ నుంచి ఈ రైతు భరోసా డబ్బుల కోసం పూర్తి సమాచారం అయితే సేకరించడం జరిగింది. ఇక అన్ని సరిగ్గా ఉన్నట్లయితే ఈ మార్చి నెల చివరి వారం నుంచి ఏప్రిల్ నెల 15వ తారీఖు లోపు తెలంగాణలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్కు ఆమోదం తెలపడం జరిగింది. అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు కూడా ఈ నెల 13వ తారీఖు నాడైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందంట. ఇక మనకి తెలంగాణలో వచ్చేసి 18వ తారీఖు లోపు, 15వ తారీఖు లోపు ఎవరైతే తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేసుకొని ఉంటారో అటువంటి రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.